ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. చదివినటువంటి వాక్య భాగంలో సాక్షాత్తు ప్రభు యెహోషువతో మాట్లాడుతున్నటువంటి మాట. యెహోషువ, నీవు నీ జనులు అందరూ కలిసి నేను మీకు ఇస్తానని వాగ్దానం చేసినటువంటి కానాను దేశానికి మీరు వెళ్ళబోతున్నారు. దానికంటే ముందుగా మీకు అడ్డంగా ఉన్నటువంటి యోర్దాను అనేటువంటి నదిని మీరు దాటవలసినటువంటి క్రియ ఒకటి ఉంది. అది దాటుకుని మీరు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవచ్చు అని యెహోషువతో సెలవు ఇవ్వడం మనం చూస్తున్నాం. నిజానికి ఎర్ర సముద్రము దాటిన తర్వాత ప్రభు వారితో చెప్పినటువంటి మాట, ఇప్పటి వరకు మీరు చూసినటువంటి ఐగుప్తీలను మరెన్నడూ మీరు చూడరు అన్నాడు. ఎర్ర సముద్రము దాటడం అనేది ఒక నరకాగ్ని నుండి అగ్ని సముద్రం దాటినట్లుగా మరణ వేదనల నుండి బానిసత్వ బ్రతుకుల నుండి లోకముల నుండి ఆయన గుణాతిశయములను ప్రచురించిన నిమిత్తం వెలుగు సంబంధమైనటువంటి మార్గంలోకి దాటించి నడిపించినట్లు దాని సాదృశ్యం మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ప్రభు సెలవిస్తున్నారు, మీరు స్వతంత్రించుకోవాల్సినటువంటి ఆ వాగ్దాన దేశానికి వెళ్ళాలనగా మొదటగా మీరు యోర్దానును దాటాలి. ఎర్ర సముద్రానికేమో ఇప్పటి వరకు మీరు చూసిన శత్రులు మీకు కనబడరు అని చెప్పారు. ఇప్పుడు అంటున్నారు మీరు వెళ్ళవలసినటువంటి దేశానికి ఇది దాటి మీరు వెళ్ళండి అని. దాని అర్థం ఎర్ర సముద్రం అనేటువంటి రక్షణ అనుభవం పొందుకునే ఉన్నాం. దేవునితో ఆత్మీయ యాత్రలో కొనసాగుతూనే ఉన్నాం. అద్భుతములు ఆశ్చర్యములను అనుభవిస్తూనే ఉన్నాం. మంచిది. అయితే ఇక్కడతో ఆగిపోలేదు గాని యోర్దాను అనేటువంటి అనుభవం ఖచ్చితంగా దాటవలసిన వారమై ఉన్నాము. దీనికి వాక్యం పలు విధాలైనటువంటి అర్థాలను మనకు తెలియజేస్తుంది. కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. ఏలియా పరలోకానికి ఆరోహణం అవడానికి ముందుగా యోర్దాను అనేటువంటి నదిని దాటాడు. యోర్దాను 2 పాయలుగా చేసి ఏలియా మరియు అతని శిష్యుడైనటువంటి ఎలీషాను తీసుకొని యోర్దానును దాటి అవతలకు వెళ్ళాడు. ఆ తదుపరి మైదానంలో ప్రభు ఏలియా కొరకు అగ్ని రథములను పంపి పరలోకానికి తీసుకుని పోయాడు. ఈ యోర్దాను అనుభవం దాటిన తర్వాతే ఏలియా పరలోకానికి వెళ్ళాడు. మరియు మనం చూస్తాం అదే సందర్భంలో ఎలీషా కూడా ఏలియాతో పాటు యోర్దానును దాటిన తర్వాతే ఏలియా పొందుకున్నటువంటి అభిషేకంలో 2 అభిషేకాన్ని ఎలీషా పొందుకోవడం, అదే శక్తితో మరలా యోర్దాను నదిని పాయలు చేయడం మనం చూస్తాం. ఇవన్నీ మనం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం నుంచి చూస్తూ ఉంటాం. మరియు ఇదే యోర్దానులో ఎలీషా ఒక అద్భుతం చేయడం చూస్తాం. అది 6వ అధ్యాయం. శిష్యులు మాకు ఈ స్థలం సరిపోవట్లేదు, మాకు కొంచెం గృహాలు గుడారాలు ఎక్కువ కావాలని అరణ్యమునకు వెళ్లి కట్టెలు కొట్టుకుందామని బయలుదేరారు. మొత్తానికి వారు యోర్దాను నది దగ్గర కట్టెలు కొడుతూ ఉండగా శిష్యులలో ఒకని గొడ్డలి యోర్దాను నదిలో పడిపోవడం, ఆ తదుపరి ఎలీషా ప్రార్థన చేస్తే ఆ గొడ్డలి ఆ యోర్దాను నదిలో తేలియాడినట్లుగా ప్రభు చేశారు. యోర్దాను అద్భుతములు చేయడం మరియు చనిపోయిన మరియు ఉపయోగం లేనటువంటి పరిస్థితుల నుండి, చనిపోయినటువంటి అనుభవంలో నుండి మరలా జీవములోకి దాటించేటువంటి సాదృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తాం. మరియు నయమాను అనేటువంటి కుష్టివాడు అదే యోర్దానులో 7 మార్లు మునిగి తన కుష్టి రోగాన్ని పోగొట్టుకున్నట్టుగా చూస్తాం. ఇది మనం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తాం. మరియు వీటన్నిటికంటే ముఖ్యంగా మనం నేడు గుర్తించవలసినటువంటి ధ్యానించవలసినటువంటి విషయం ఏదనగా ఇదే యోర్దాను నదిలో బాప్తిస్మిచ్చి యోహాను బాప్తిసాలివ్వడం ప్రారంభించాడు. అదే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూస్తాం. అదే యోర్దాను నదిలో ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం తీసుకోవడం మనం గమనిస్తాం. వీటన్నిటి సాదృశ్యం ఏదనగా మనము జీవములోకి దాటవలసినటువంటి పరిస్థితి మరియు పరలోక రాజ్య మర్మములను గ్రహించవలసినటువంటి అనుభవం మరియు నిత్య రాజ్యానికి వారసులం అవ్వాల్సినటువంటి అనుభవం అంతా యోర్దాను నది దాటితేనే అని మనకు అర్థం పడుతుంది. ప్రభు ఆ యోర్దాను నదిలోనే ఎందుకు బాప్తిసం తీసుకోవాలి? ఇప్పటి వరకు నేను యోర్దాను నదిని దాటే విధంగా అందరినీ దాటించాను నా జనులను. ఇప్పుడు నేను మీకు ఒక్కసారే ఒక అనుభవాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను. యోర్దాను నది అనుభవం అది మీరు ఖచ్చితంగా దాటవలసిందే. ఇజ్రాయేలీలైతే యోర్దాను నదిని దాటారు. మరి మనము ఆ యోర్దాను నది దగ్గరికి వెళ్ళి దానిని దాటవలసినటువంటి అవసరత ఉందా అంటే ఖచ్చితంగా లేనే లేదు. దాని అనుభవం అంతా ప్రభు బాప్తిస్మము అనేటువంటి అనుభవంలో మనకు ఇమిడి ఉంచారు. ఈ బాప్తిస్మం అనేటువంటి అనుభవం ఎర్ర సముద్రం దాటినప్పటికీ ఆ బాప్తిస్మంలో తుది వరకు నిలిచి ఉండేవారు ఎందరో అని చూసినట్లయితే కొందరే. మనం యెహోషువ గ్రంథంలో చూస్తాం 3వ అధ్యాయంలో ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత యోర్దాను నది దగ్గరికి వచ్చేసరికి ప్రారంభించిన వారిలో ఒక్కరు
కూడా సున్నతి పొందిన వారు లేరు అని అక్కడ రాయబడి ఉంటుంది. దాని అర్థం రక్షణ పొందుకొని దేవునితో ఆత్మీయ జీవితాన్ని కొనసాగిద్దాం, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని అనుభవిద్దాం, క్రీస్తు కొరకు సాక్షిగా జీవిద్దాం అనే తీర్మానం చేసుకుని నిబంధన చేసుకుని నడిచిన వారందరూ వారి అవిధేయత చేత నశించిపోయారని చక్కగా వ్రాయబడి ఉన్నది. కనుక యోర్దాను నది దాటేంత వరకు కూడా రక్షణ అనుభవం జాగ్రత్తగా కాపాడుకొని యోర్దాను దాటి ఆత్మీయ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి యోగ్యులుగా మనం మార్చబడాలి. ఇజ్రాయేలీలు యోర్దాను నది దగ్గరికి వచ్చేసరికి ప్రారంభించిన వారిలో ఒక్కడు కూడా లేకపోవడం ఎంతో బాధాకరమైనటువంటి విషయం. నేడు మనము గుర్తించవలసినటువంటి, మనము చేయవలసినటువంటి పని ఏదనగా ఎర్ర సముద్రము దాటం అనగా బాప్తిసం తీసుకున్నాం, అరణ్య యాత్రలో కొనసాగుతున్నాం అనగా ఆత్మీయ యాత్రలో కొనసాగుతున్నాం, మరియు దేవుని చేత అద్భుతములు ఆశ్చర్యములు అనుభవిస్తున్నాం, ప్రార్థించిన దాన్ని పొందుకుంటున్నాం, మంచిది. ఆత్మ వరాల కొరకు ప్రయాసపడుతున్నాం, మంచిది. దేవుని యొక్క అనుభవం, శకిన మేఘమును, నెమ్మదిని, ఆత్మ సంబంధమైనటువంటి మరియు ఆశ్చర్యకరమైనటువంటి పోషణను మనం అనుభవిస్తున్నాం, చాలా మంచిది. అయితే యోర్దాను అనేటువంటి అనుభవం మనం దాటని ఎడల కనాను అనేటువంటి వాగ్దాన దేశానికి, స్వతంత్ర దేశానికి మనం వారసులము కాలేము. ఇప్పుడు ఈ యోర్దాను నది దేనిని మనకి సూచనగా తెలియచేస్తుంది అనగా, యోర్దాను అనేది మరణానికి, చావుకు మరియు అక్కడతో నిలిచిపోవలసినటువంటి అనుభవం గురించి తెలియచేస్తుంది. అసలు యోర్దాను అనగా అవరోహణము మరియు క్రిందకు పారడము లేదా దిగజారడము అనేటువంటి అర్థం మనకు తెలియజేయబడుతుంది. దాని అర్థం యోర్దానులో మన పాప స్వభావము ఇప్పటి వరకు ఆత్మీయంగా ఉన్నప్పటికీ అనేకమైనటువంటి అవిధేయతలు మనలో ఉన్నాయి అన్న సంగతి గుర్తించి పూర్తిగా ఇక యోర్దానులో వాటిని కప్పు పెట్టాలి, పాతి పెట్టాలి, దానిలో మనం మరణించాలి. ఈ వాక్యం మనకు సెలవిస్తుంది తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన వారమైతే క్రీస్తుతో కూడా బ్రతుకుదుము. ఈ యోర్దాను అనేటువంటి నదిలో మనం ఎప్పుడైతే చనిపోయే అనుభవంలోకి చేరతామో క్రీస్తుతో కూడా మనం బ్రతుకుతాము. అనగా యోర్దాను అనేటువంటి నదిలో పాప క్రియలన్నీ మరణించిన ఎడల వాగ్దాన దేశానికి అడుగు పెట్టడానికి యోగ్యులుగా మనం మార్చబడతాం. ఇంతకీ యోర్దాను నదిలో మరణించడం అనగా దాని అర్థం మన చూపులు, తలంపులు, ఆలోచనలు, నడక, పడక, వస్త్రధారణ, క్రియలు, ప్రవర్తన, జీవన శైలి సమస్తము కూడా దేవునికి ఆయాసకరమైనటువంటి ప్రతి చీకటి ప్రవర్తన కూడా అక్కడి నుంచి నిలిచిపోవాలి, ఆ యోర్దాను నదిలో నిలిచిపోవాలి. ఆ తదుపరి ఆత్మ సంబంధమైనటువంటి ఈవులను, ఆత్మీయ యాత్రలో జయ జీవితమును, ఇంకను దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడానికి వారసులంగా, హక్కుదారులుగా మనము మార్చబడతాం. ఒకవేళ యోర్దాను నదిలో నేను దాటను అంటే వాగ్దాన దేశానికి అడుగు పెట్టడానికి కూడా అర్హత లేదు అని వాక్యం సెలవిస్తుంది. ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో యోర్దాను గురించి తెలియపరచబడినప్పటికీ దానిలో మనం గ్రహించవలసింది నేటి దినాన క్రీస్తు యోర్దాను నదిలో బాప్తిసం పొందారు. తర్వాత ఆయనకు పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకు వ్రాలడం మనం గమనిస్తాం. అనగా యోర్దాను అనేటువంటి అనుభవంలో మనం పూర్తిగా చచ్చిన వారంగా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ మన మీద నిలిచి ఉండడానికి మనం యోగ్యులుగా మార్చబడతాం. దేవుడు మన కొరకు ఏది సిద్ధపరిచాడో, మన పట్ల ఆయన ఏమి ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఆయన సంకల్పం ఏమై ఉన్నదో సంపూర్ణంగా నెరవేర్చబడడానికి మనం యోర్దాను అనేటువంటి నదిలో చచ్చిన వారంగా, యోర్దాను అనేటువంటి అనుభవంలో మనం మరణించిన వారంగా, క్రీస్తును ధరించుకున్న వారంగా, నూతన స్వభావాన్ని, నూతన జీవితాన్ని, ఆధ్యాత్మిక వైరాగ్యాన్ని కలిగిన వారంగా, నూతనమైనటువంటి మహిమ కలిగినటువంటి జీవితాన్ని జీవించడానికి యోర్దాను దాటి అడుగు పెట్టు వారంగా మనము ఉన్నాము. అందుకే ప్రభు సెలవిస్తున్నారు, మనము క్రీస్తుతో కూడా చనిపోతేనే, ఒకవేళ చనిపోకపోతే, ఇంకా యోర్దాను అనేటువంటి అనుభవాన్ని దాటకపోతే కొందరిని చూస్తూ ఉంటాం. వారు భక్తిలో కొన్ని సంవత్సరాల నుంచి ఉంటారు, నిజమే, మంచిదే. ఎన్నో దాన ధర్మాలు చేసి ఉంటారు, ఎన్నో పరిచర్య విధానాల్లో వాళ్ళు పాలు పొంది ఉండి ఉంటారు, మంచిదే. ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక క్రియలు చేసి ఉంటారు, మంచిదే. అయితే యోర్దాను అనేటువంటి అనుభవం దగ్గర నిలిచిపోయినట్లయితే బయట పరిచర్య కొరకు సహకారం అందించి ఇతరుల కుటుంబాలకు సత్క్రియలు చేసి అనేకమైనటువంటి మంచి విషయాలు సమాజంలో చేస్తూ తాము వారి యొక్క శరీర క్రియలను, వారి యాత్రలో జయించవలసినటువంటి వాటిని జయించకపోతే, ఆ యోర్దాను నదిని దాటకపోతే, వారు అప్పటి వరకు చేసినటువంటి ప్రయాస అంతా ఇజ్రాయేలీలు ఏ విధంగా అవిధేయత చేత నశించిపోయారో అట్టి విధంగా వారి యాత్ర అక్కడితో ముగియవలసింది తప్ప యోర్దాను నదిని దాటి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునే అనుభవంలోనికి చేరని వారుగా మిగిలిపోతారు. కనుక ఇప్పటి వరకు ఎన్ని చేసినప్పటికీ ఇంకా ఈ సమస్యలు ఏంటి, ఇంకా ఈ పరిస్థితులు ఏంటి, ఇంకా ఎప్పుడు మారితే, ఇంకా ఎప్పుడు మాకు చేసిన వాగ్దానం నెరవేర్చబడుతుంది, ఇంకా ఎప్పుడు ఆయన మాట సంకల్పం మా పట్ల సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది, ఆయన వాగ్దానం ఎప్పుడు జరుగుతుంది అని మన పట్ల ఆయన ఆశీర్వాద క్రియలు, సంతోష దినములు, శుభ సూచనలు, శుభకరమైనటువంటి ధన్య క్రియలు ఎప్పుడు జరుగుతాయని మనం ఆలోచించేదానికంటే ముఖ్యంగా యోర్దాను అనేటువంటి అనుభవం మన ఎదుట ఉన్నది. దీనిని మనం దాటిన తర్వాత మన కొరకు వాగ్దాన దేశం మరియు కనాను పాలు తేనెలు ప్రవహించే సమృద్ధి దేశం మన కొరకు సిద్ధంగా ఉన్నది
అన్న సంగతి ఎంతో వాస్తవం. కనుక మనము యోర్దాను అనేటువంటి అనుభవంలో పూర్తిగా చనిపోయిన వారంగా దానిని దాటి ఆధ్యాత్మిక మహిమయుక్తమైనటువంటి జీవితాన్ని జీవించు వారంగా నిత్య రాజ్యానికి మనం వారసులుగా మార్చబడదాం. ఈనా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో మంచి కన్నుల మూసటి తమ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, వారిని కృపలో భద్రపరచని వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ఎండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నిజమే ప్రభువా, యోర్దాను అనేటువంటి వ్యక్తిగత అనుభవము దాటాలని మీరు సెలవిచ్చారు. ప్రభువానికి స్తోత్రం తండ్రి. యోర్దాను దాటితేనే మీరు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క స్వతంత్ర దేశానికి, సమృద్ధి కలిగినటువంటి దేశానికి వారసులుగా మార్చబడతామని తెలియజేస్తారు. వాక్యం ప్రతి వారు కూడా యోర్దాను అనేటువంటి అనుభవమును దాటిన వారుగా, నూతన సృష్టిగా మార్చబడిన వారుగా, నూతన బలమును, నూతన జీవితాన్ని జీవించేవారుగా సహాయం అనుగ్రహించి వారిని నిండాలుగా దీవించి వారి ప్రతి అవసరం అక్కర్ను మీరు తీర్చి నీ సన్నిధి వారిని సాక్షి నిలబెట్టమని రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని పరిశుద్ధులను ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.